ఇండియా వచ్చేసి బంగ్లాదేశ్ని 41 పరుగులతో ఓడించి ఫైనల్కి ఆసియా కప్ చేరుకున్నారు. మెయిన్లీ రేపు జరగబోయే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఇండియాతో తలపడుతున్నారు. మెయిన్లీ ఇండియా వచ్చేసి ఫైనల్ చేరుకున్నారు. ఒక మ్యాచ్ ఉండగానే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ 4లో మ్యాచ్లో ఇండియా వచ్చేసి బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఇండియాని బ్యాటింగ్ చేయమన్నారు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా ఫస్ట్ 3 ఓవర్లు ఆచితూచి ఆడారు. అంతగా పెద్ద షాట్స్కి ఏం ట్రై చేయలేదు. 3వ ఓవర్ నుంచి బ్యాటింగ్ అనేది కొనసాగించారు. ఫుల్ పవర్ హిట్టింగ్తో మెయిన్లీ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విరుచుకుపడ్డారు బౌలర్స్ మీద. ఫస్ట్ 3 ఓవర్లకి 18 కొట్టారు. నెక్స్ట్ 3 ఓవర్లోన స్కోర్ వచ్చేసి 70 పరుగులు చేరుకుంది. 6 ఓవర్లకి పవర్ ప్లేలోన వితౌట్ వికెట్. నెక్స్ట్ వచ్చేసి శుభ్మన్ గిల్ టుడే హుసేన్ బౌలింగ్కి మంచి షాట్ కొట్టాడు. ఫస్ట్ బాల్కి బౌండరీ కొట్టాడు. మరి సెకండ్ బాల్ని కూడా 6గా కొట్టాలని ట్రై చేశాడు కాబట్టి దాంట్లో క్యాచ్గా ఎదురిగాడు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో క్రికెట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ వచ్చేసి మరికొంతమందికి చూపిస్తుంది. గిల్ అవుట్ అవుననే శుభం దుబేకి ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ వచ్చేసి స్పిన్నర్స్ని అటాక్ చేయమని. ఎందుకంటే అభిషేక్ శర్మ స్పిన్ని కొద్దిగా డిఫెన్స్గా ఆడడం వల్ల స్పిన్నర్స్ని అటాక్ చేయమని శుభం దుబేని పంపించారు. శుభం దుబే కూడా ఫెయిల్ అయ్యాడు, వికెట్ వెనుదిరిగాడు. నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. స్లోవర్ బాల్కి ముస్తఫిజుర్ రహమాన్కి కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. మెయిన్లీ అభిషేక్ శర్మ వచ్చేసి రన్అట్గా తిరగడం బంగ్లాదేశ్కి మెయిన్ ప్లస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇండియాకి స్కోరింగ్ బౌండరీస్ తగ్గిపోయాయి. మెయిన్లీ అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరు చూస్తే ఎక్సలెంట్తో చేశాడు. ఒక హ్యాండ్తో బాల్ పట్టుకొని నెక్స్ట్ హ్యాండ్తో త్రో చేయడం వల్ల రన్అట్ అయ్యాడు. దీంతో ఇండియాకి చాలా మైనస్ వచ్చింది. ఆ 13వ ఓవర్ నుంచి 17వ ఓవర్ వరకు వచ్చేసి ఇండియా బౌండరీసే స్కోర్ చేయలేదు. మెయిన్లీ నెక్స్ట్ వచ్చిన హార్దిక్ పాండ్యా లాస్ట్లోన మెరుపులు మెరిపించాడు. దీంతో టీం యొక్క స్కోర్ వచ్చేసి 169 అయ్యింది. మెయిన్లీ అక్షర్ పటేల్ 15 బాల్ ఆడేసి 10 రన్లు చేశాడు. ఇదొకటి మెయిన్ డిఫెక్ట్. లాస్ట్ ఓవర్లో 2 బాల్ తినేశాడు. అలానే తిలక్ వర్మ కూడా అంతగా స్కోర్ చేయలేదు. మెయిన్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసి మన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం స్కోర్ చేయలేకపోయారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో వచ్చేసి సైఫ్ హుసేన్ ఒకటే స్కోర్ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేయి ఎత్తేశారు. మెయిన్లీ బంగ్లాదేశ్ బ్యాటింగ్లోన 2 ప్లేయర్సే టూ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా ప్లేయర్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ చేశారు. మెయిన్లీ ఇండియన్ బౌలర్స్కి బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఏమాత్రం తట్టుకోలేకపోయారు. మెయిన్లీ మన కుల్దీప్ బౌలింగ్ని ఆడలేకపోయారు. కుల్దీప్ వచ్చేసి 3 వికెట్లు. మరి అలానే గత 3 మ్యాచ్లుగా ఫెయిల్ అవుతున్న బుమ్రా వచ్చేసి ఈ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అలానే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన మిగతా వేసిన 3 ఓవర్లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ బంగ్లాదేశ్ బ్యాటింగ్లో ఆ రన్అట్ అయిన తర్వాత అసలు స్కోర్ అనేది రాలేదు. దీంతో ఇండియా వచ్చేసి మ్యాచ్ని 41 పరుగులతో విన్ అయ్యారు.